వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. హబ్సిగూడలో అయితే విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. అంటే అప్పుల బాధకి, ఫినాన్షియల్ క్రైసిస్‌కి ఒక నిండు కుటుంబం బలైపోయింది. ఇద్దరు పిల్లలతో సహా తల్లిదండ్రులు ఉరేసుకొని చనిపోవడం జరిగింది. అసలు ఏం జరిగింది? ఎందుకు వెనకాల వీళ్ళు చనిపోవడానికి గల బలమైన కారణం ఏంటి? అంటే ఎంత ఉన్నా గానీ ఒక కుటుంబం మొత్తాన్ని పిల్లల్ని చంపేసి ఇద్దరు భార్యాభర్తలు చనిపోవడానికి గల కారణాలేంటి అని పరిశీలిస్తే, వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు మనం ప్రెజెంట్ అదే ఇంటి దగ్గర ఉన్నాము. థర్డ్ ఫ్లోర్‌లో హబ్సిగూడ రవీంద్రనగర్ స్ట్రీట్ నెంబర్ 8లో థర్డ్ ఫ్లోర్‌లో అయితే ఈ ఘటన జరిగింది. ఫ్యామిలీ మొత్తం చంద్రశేఖర్ రెడ్డి ఆయన గతంలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేశాడని తెలుస్తుంది. గత 6 నెలలుగా ఆయన జాబ్ పోవడంతో వేరే జాబ్ సర్చింగ్‌లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. భార్య కవితారెడ్డి, అలాగే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అమ్మాయి 9th క్లాస్ చదువుతుండగా అబ్బాయి 5th క్లాస్ చదువుతున్నాడు. అమ్మాయి శ్రీతారెడ్డి, అలాగే అబ్బాయి విశ్వత్ రెడ్డి. అంటే ఒక నిండు ఫ్యామిలీ. అంటే ఎంత దారుణమైన ఘటన అంటే ఆ బాబుకి విషం ఇచ్చి చంపేసి 9th క్లాస్ అమ్మాయిని ఉరి తీసి, అలాగే తర్వాత ఇద్దరు తల్లిదండ్రులు ఉరేసుకోవడం జరిగింది ఒక్కొక్క గదిలోకి వెళ్ళి. మీరు చూస్తున్నారు కదా, ప్రజెంట్ అదే ఇంటి దగ్గర ఉన్నాము. ఇంటికైతే లాక్ వేసి ఉంది. ఇక్కడ పరిసరాలు చూసుకున్నట్లయితే పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ ఇవన్నీ మీరు క్లియర్గా చూస్తున్నారు, క్లియర్గా కనిపిస్తుంది మీకు. అంటే ఇంత సంతోషంగా ఉన్న కుటుంబంలో సడన్గా ఆ ఉద్యోగం ఏదైతే ఉందో ఆ ఉద్యోగం పోవడము, ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం అప్పుల బాధలకి గురవ్వడము. ఇది చూసుకున్నట్లయితే ఇంకా అతనికి చంద్రశేఖర్ రెడ్డికి ఎవరైతే ఉన్నారో చనిపోయిన వ్యక్తి, ఆ కుటుంబ పెద్ద ఆయనకి అంటే కొన్ని షుగర్ ఉండడము, అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధి ఉండడము. అంటే ఇలాంటివి ఉండడం వల్ల ఆయన జాబ్ చేయలేకపోవచ్చు, లేదా ఆయనకి జాబ్ రాకపోవచ్చు. ఆయన హెల్త్ ప్రాబ్లం వల్ల ఇట్లాంటి డెసిషన్ తీసుకున్నారన్నట్లయితే తెలుస్తుంది. అంటే పోలీస్ వాళ్ళు ఒక సూసైడ్ లెటర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ లెటర్లో ఏముందంటే, మా చావుకి ఎవరూ కారణం కాదు. మేము అంటే గత 6 నెలల ముందు నాకు ఉద్యోగం పోవడము, అప్పుల బాధలు ఎక్కువైపోవడము, డబ్బులు లేక ఈ విధమైన డెసిషన్ తీసుకున్నారు అని చెప్పేసి వాళ్ళు లెటర్లో క్లియర్గా రాశాడు. బట్ ఏది రాసినా సరే ఇది చాలా అతి దారుణమైన ఘటనగా చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మనం చూసిన చాలా కేసులు చూశాను. మీ ద్వారా నేను తెలియజేశాను, మా మీడియా ద్వారా. కానీ ఇది చాలా హృదయ విదారకరమైన సంఘటనగా తెలియజేయవచ్చు. అంటే ఎవరిని నిందించలేము, ఎవరిని తప్పుబట్టలేము. ప్రాణ నష్టం అయితే జరిగింది. కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ కవితారెడ్డి వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు అడిగితే మాకేం చెప్పలేదు, అసలు ఇలాంటి బాధలు ఉన్నాయని చెప్పేసి తెలీదు. ఒక 4 రోజుల ముందు పెళ్ళి ఉంది, వాళ్ళ ఇంటికి వచ్చారు, ఇంట్లో ఉన్నారు, మళ్ళీ వచ్చేసారు, రిటర్న్ వచ్చారు. వచ్చిన తర్వాత కూడా నేను చాలా అడిగాను. సోమవారం మధ్యాహ్నం టైంలో అయితే వాళ్ళు చనిపోవడం జరిగింది. అంతకు ముందు కూడా ఆయన మార్నింగ్ మాట్లాడాడంట, ఎలా ఉందమ్మా ఏంటి అంటే అంతా బాగానే ఉంది, ఏ ప్రాబ్లం లేదు అని చెప్పేసి వాళ్ళ కన్న కూతురుతో మాట్లాడారు అని చెప్పేసి అయితే తండ్రి చెప్తున్నాడు. ఇలాంటి ఫినాన్షియల్ ఏమైనా కండిషన్, ఏమన్నా అవసరం, డబ్బు అవసరం ఉన్నా కానీ ఎప్పుడు మమ్మల్ని అడిగింది లేదు, ఒకవేళ అడిగితే మేము చేసేవాళ్ళం అని చెప్పేసి గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు తండ్రి. వాళ్ళ కుటుంబీకులు అయితే తీవ్ర విషాదంలో లోనై ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పొచ్చు కదా, ఎందుకు ఇంత దారుణమైన డెసిషన్ తీసుకున్నాడు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే రోధిస్తున్నారు. ఇల్లు చూసుకున్నట్టయితే చాలా అందంగా ఉంది. అంటే ఇంట్లో ఫ్యామిలీ కూడా చాలా చక్కగా ఉంది. పిల్లలు 9th క్లాస్ చదువుతున్నారు, పిల్లగాడు 5th క్లాస్ చదువుతున్నాడు. అంటే అమానుష్యంగా అంటే బలి తీసుకున్నాడు. తండ్రి తప్పని క్లియర్గా నేను నా డెసిషన్ నేను అనుకున్నది ఏంటంటే, తండ్రి నిజంగా తప్పు చేశాడు. అంటే ఏదన్నా అవసరం ఉంటే ఎదుర్కోవాలి, ఏదన్నా సమస్య ఉంటే ఎదుర్కోవాలి. ఒక జూనియర్ లెక్చరర్గా ఉండి అంటే ఆ స్థాయికి ఎదిగాడంటే ఎన్నో పరిస్థితులను ఎదుర్కొనే ఉంటాడు. పెళ్లి చేసుకొని పిల్లలు ఈ ఏజ్కి వచ్చిన తర్వాత కూడా అంటే ఈ సమస్యని ఎదుర్కోగలడు ఆయన. కానీ ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడో తెలియదు. అంటే పిల్లగాడికి విషం ఇచ్చి, 5వ క్లాస్ చదువుతున్న పిల్లగాడికి విషం ఇచ్చి, అలాగే 9వ క్లాస్ చదువుతున్న పాపకి ఊరేసి ఎంత నరకం చూసి ఉంటుంది. అంటే ఒక తల్లిదండ్రులుగా వాళ్ళు అసలు ఎలా చేయగలిగారు అనే విషయాన్ని దీన్ని ఆలోచిస్తేనే అంతుపట్టని విషయం అండి. అంటే కన్న తల్లిదండ్రులు కూతుర్ని ఉరేసి చంపేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి 2 గదులల్లో ఉరేసుకొని చనిపోవడం జరిగింది. అసలు ఎంత దారుణమైన ఘటనగా చూసుకుంటా అంటే చెప్పడానికి కూడా అసలు ఏ విధంగా ఆలోచించారు అనే ఊహకే అందట్లేదు. అంత దారుణంగా చనిపోవడం జరిగిందంటే ఒక కూతుర్ని తన కళ్ళ ముందే చంపేసి వాళ్ళు చనిపోవడం అనేది అసలు ఎంత వాళ్ళ చుట్టాలు ఎవరికి చెప్పినా ఆదుకునే వాళ్ళేమో, లేదా వెల్ విషర్ ఎవరో ఒకళ్ళు ఉంటారు సపోర్ట్ చేసేదానికి. అంటే మరి
6 నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో మరి ఎలాంటి బాధకు గురయ్యాడో తెలీదు కానీ ప్రాణ నష్టం అయితే జరిగిపోయింది. ఎవ్వరు ఏం ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు ఎంత బాధపడుతున్నారు అంటే ఏ సంబంధం లేని వారు కూడా ఎంతో భావోద్వేగానికి గురైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అంటే చుట్టాలు ఏం చెప్తున్నారంటే మాకేమన్నా సమస్య ఉంటే మాకు చెప్తే మేము ఆదుకుంటాం కదా. సడన్‌గా ఇలాంటి డెసిషన్ తీసుకొని అభం శుభం తెలియని పిల్లలు అసలు ఏంటి ప్రపంచం అంటే ఏంటో తెలియని ఏజ్‌లో వాళ్ళు చనిపోవడం జరిగింది. అంటే ఉరేసుకుంటే ఆ పిల్ల ఎంత అల్లాడిపోయి ఉంటుంది. ఆలోచిస్తేనే చాలా భయంకరంగా ఉంది. సో, ప్రెజెంట్ అయితే వాళ్ళని వాళ్ళ స్వగ్రామానికి తరలించినట్టయితే తెలుస్తుంది. ఇక్కడ థర్డ్ ఫ్లోర్‌లో అయితే మొత్తం లాకేసుకొని వెళ్ళిపోయారు. సో, ఏది ఏమైనా సరే ఇలాంటి డెసిషన్ అనేది చాలా తప్పు. చనిపోవడం అనేదే చాలా తప్పు. ఏదున్నా సరే బతికి సాధించాలి. ఏదున్నా సరే బతికి ఎదుర్కోవాలి. అది ఎలాంటి సమస్య అయినా సరే. ఆయనేం చిన్న వ్యక్తి అయితే కాదు. 42, 45 సంవత్సరాల వ్యక్తి. అంటే ఎలాంటి సమస్యని ఎలా హ్యాండిల్ చేయగలడు? ఎవరినైనా డబ్బులు అడిగినా ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ చిన్న పిల్లల్ని అమాయకంగా బలి తీసుకున్నారు. వాళ్ళు బలైపోయారు. సో, ఏదున్నా సరే ఆలోచించుకోవాలి. ఏ సమస్యనైనా బతికి ఎదుర్కోవాలి. సో, ఇది ప్రెజెంట్ అయితే పోలీస్ వాళ్ళు మరి దర్యాప్తు అయితే చేస్తున్నారు. బాడీస్ అయితే పోస్ట్‌మార్టం గాంధీ హాస్పిటల్‌కి అయితే తీసుకెళ్లడం జరిగింది. మరి పోస్ట్‌మార్టంలో ఏం తేలుస్తుందో తెలీదు. బట్ క్లియర్‌గా సూసైడ్ నోట్ అయితే పోలీస్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇదేనా లేదంటే ఇంకా వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి పోలీస్ వాళ్ళు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సో, ఫైనల్‌గా పోలీస్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చే వరకు మనం ఏమి డిసైడ్ అవ్వలేము. సో, పరిస్థితి అయితే ఇదే అండి. మనము నలుగురు కుటుంబ వ్యక్తులైతే సూసైడ్ చేసుకోవడం జరిగింది హబ్సిగూడలో. సో, ఇలాంటి మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి శశి టీవీని.